సర్పంచ్గా గెలిచి గ్రామ పంచాయతీకి, ఎంపీటీసీఐ మండల ఆఫీస్కు, జెడ్పీటీసీఐ జిల్లా పరిషత్కు, ఎమ్మెల్యేఐ అసెంబ్లీకి, ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పోవాల్సిందే. ఎప్పుడెప్పుడు అధ్యక్ష అందామా అని ఎయిటింగ్ చేస్తారు. పబ్లిక్ తిప్పల గురించి మాట్లాడొచ్చు, సర్కార్ను ప్రశ్నించొచ్చు. గా పంతానాన్ని బట్టే పదవులు వస్తాయి. మరి గీసారేంది? కేసీఆర్ సార్ తరీకే అలాగుంటదబ్బా. అసెంబ్లీకి వస్తలేడు, పార్టీ మీటింగులు పెడుతుండు. ప్రతిపక్షం లీడర్ గా ప్రశ్నిస్తలేడు, పార్టీ కోసం తిప్పల పడుతుండు. ఎమ్మెల్యేగా చేయాల్సింది చేస్తలేడు, పార్టీ అధ్యక్షునిగా తనలాడుతుండు. నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? గవర్నర్ స్పీచ్, బడ్జెట్ లెక్కలు, నీళ్ల కొట్లాట ఇంత నడిచినా సర్కారోళ్ళు గలవరిస్తున్నా సార్ అయితే అసెంబ్లీలో అడుగు పెడుతోట్టు. ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మునుపు సూతింతే నువ్వు ముఖ్యమంత్రి అయిన కొత్తల మురిపం కొద్ది 4 వద్దులు సచివాలయానికి వచ్చి అటెన్క మళ్ళా ఉప్పల్లే. 9 ఏళ్లు ఉంటే ప్రగతి భవన్, లేకుంటే ఫామ్ హౌస్. ప్రతిపక్షాలు ప్రశ్నించినా, ప్రజా సంఘాలు అడిగినా అస్సలు పట్టించుకోలే. ఉన్న బంగ్లా గూలగొట్టి కొత్త సచివాలయం కట్టుకున్నాకనే పాదం మోపిండు. దీనికి ముందు ఎంపీ, సెంటర్ మంత్రి ఉన్నప్పుడు తప్పితే పార్లమెంటుకు సుత ఎన్నడు చక్కగా రాకపోతుండే. ఆఖరికి తెలంగాణ బిల్లు పెట్టినాడు సుత డుమ్మా కొట్టిండని అందరనే మాట. ఇవే కాదు, హైదరాబాద్ కు వచ్చిన ప్రధానమంత్రి సార్ని ఎదుర్కొంటానికి డుమ్మాలే, రాజ్భవన్ మర్యాద దావతులకు డుమ్మానే, సెంటర్ వాళ్ళు పెట్టే నీళ్ల మీటింగ్లకు డుమ్మానే, ముఖ్యమంత్రుల మీటింగ్లకు డుమ్మానే, అంబేద్కర్ సార్ జయంతి వర్ధంతులకు డుమ్మానే. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే డుమ్మాలే డుమ్మాలు.